ఒకటి వాక్యము చదువుతున్నాం. ప్రేత పుస్తకం 9వ అధ్యాయంలో కావున యూదులు గలిలయ సమరయ దేశమంతటా సంఘమును క్షేమాభివృద్ధి నందుతూ సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. 31 వాక్యం అక్కడ కావున దయగలిగిన సమరయ దేశం మొదట సంఘము ఒకటి సంఘము క్షేమాభివృద్ధి, తర్వాత 2 సంఘం ఏముందండి? సమాధానం. 3 మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ. 3 భయభక్తి కలిగి ఉంటుంది. భయం అంటే భయభక్తి అని. 1 సంఘం క్షేమాభివృద్ధి, 2 సమాధానము, 3 భయభక్తి కలిగి ఉంటారు, 4 పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు నటిస్తున్న సంఘము ఏదో విస్తరింపబడింది. ఇది ఒక్కొక్క వాక్యం చెప్పాలి. నేను దానిలోకి వెళ్తామని అనుకున్నారండి. 1 సంఘములకి ఏముండాలి? క్షేమాభివృద్ధి ఉండాలి. వచ్చి మండలి కోణకూరి వారికి అభివృద్ధి పాయవారికి మండలి దినకు దిన బొడి వారికి క్షేమాభివృద్ధి చెందిన సంఘం. చాలా సంఘములు ఇప్పుడు కూడా ఏం లేదు, క్షేమము అభివృద్ధి లేదు. అప్పుడు 20 మందిలు, ఇప్పుడు కూడా అదే 20 మంది. అదే మన తెలుగు ఒడియాలో కొన కట్ల కట్ సేదిన మన అంటే ఆయన అర్థం అంటే ఎప్పుడు ఎలాగ ఉంది అప్పుడే అలాగా ఉన్నాం. అలాగే కాదండి, సంఘం అని నేను పోయిన ఆదివారం చెప్పిన మీకు అర్థమవుతున్నారని అనుకున్నారు. సంఘం ఏమవ్వాలి? అభివృద్ధి పొందాలి. సంఘం 2 వశం ఉంది, 2 పక్క ఉంది. ఒక సైడు సంఘం అభివృద్ధి చెందడం, సంఘ బిడ్డలు కూడా నేను చెప్పిన అర్థమవుతుంది. మొండలి कौन करवार अच्छी बॉडी वार अच्छी से अनुसार विश्वासी माने आत्मीय भावरे कौन करवार अच्छी એટલે તમારા કેમ દે છે કో દિન મનવર્તને છે से दिन ఉంటారు ఏబి విషయం ది ఒక స్టెప్ ఆగకి జాయి పారనండి. ఎప్పుడు మారు మనిషి పొందరు ఆ దినమున ఎలాగ పాట, ఇప్పుడు కూడా అదే పాట. అప్పుడు ఎలాగ ఆరాధన, ఇప్పుడు కూడా మనము అది కాదు. నీకు ఒక ఏముంటుంది? అభివృద్ధి ఉండాలి, ఎత్తుకటం. తొమ్మిది कौन करवार बॉडी बाहर एत जन कौन करवार బేబీ దుఃఖం. ఇప్పుడు కూడా కొందరికి ఏముంటుంది? ప్రార్థన చెయ్యమని చెప్తే ప్రార్థన రాదు. ప్రార్థన కొరవలు వెళ్ళి చూడాలి కానీ अभिवृद्धि कौन भाई तुम्हें प्रार्थना करो बोले कोई करो से कहते जन अच्छी से मैंने का प्रार्थना करो बाकी लोग साइलेंट तार अर्थ कौन हो तुम्हें आत्मीय भाव रे अभिवृद्धि पाइना तुम्हें सिमिति अने अपन आई हमें ఎక్కడ వరకు ఎదగాలి? క్రీస్తు శిరస్సు వరకు. ఎంతవరకు? శిరస్సు వరకు. అంటే మొండలిన విశ్వాసం మస్తక పర్యందో బడివారచి బోడు నాంతి మొండలిన విశ్వాసమానే బేబీ ఆత్మీయ భావరే ఆత్మీయంగా ఏం ఎదుగుదల లేదు. స్తోత్రం. నీ ప్రార్థన జీవితంలో, నీ ఆరాధనలో, నీ పాటలో, నీ అన్నిటిలో నీకేముండాలి? ఎదుగుదల ఉండాలి. అది లేకపోతే నీకు ఇప్పుడు కూడా పసిపిల్లలు ఏమైంది? తమ బాడీ నోతలే తమే
చంటి బిడ్డ మన పసిపిల్లలు ఒడియారే కోలుకునే శిశు బొరియా కాయబేబీ వచ్చి మంటలు ఏమిటి ఎబ్రిట్ సంఘ బిడ్డలే అలాగా 35 సంవత్సరం తర్వాత ఇప్పుడు కూడా ఆ సంఘంలో ఎవరు ఉన్నారు? పసిపిల్లలు ఎబ్రిట్ సంఘంలో ఉంటారు. అమర మండలి బేబీ శిశు బొరియా వచ్చి ఏమైనా ప్రార్థన చూడండి गीत गायले गीत भी जानी नहीं कहते जान तो मुगस नगर गीत गाय में लोग हमारे कहते हैं मैंने चढ़ले और गीत गाय पे के नहीं अब अपने मन को मीको పాటలు పాడడానికి కొందరికి ఇప్పుడు తెలియదు. ఎందుకంటే తెలియదు అంటే మీరు రాయడం లేదు, నేర్చుకోవడానికి నీ ప్రయత్నం బేబీ గీత గాయ చూడండి కోణ పై కదా నేను లెక్కను అండి ఇచ్చాను. ఆమె ఆది పుస్తకం తెలుగు రాయలేకుండా ఆడి భాషలకి ఆడు ఏమవుతున్నారు పాట మొత్తం రాసుకున్నారు. ఇప్పుడు మీకు ఒడియా వచ్చిన వాడు ఏం చేయాలి? ఒడియా భాషలకి నీ తెలుగు భాష అంటే చేయడానికి నీకేం లేదు. ఆత్మీయంగా అభివృద్ధి చెందిన వాడికి ఏముంది? కృషి చేస్తే చాలు. ఆత్మీయ బొడివాపై చాంది ఎలాగో పిల్లగా కొన తెలియదనే ఇవ్వాలి. गाड़ी स्टार्ट करो कतट गाड़ी కొన్ని బండి బల్లి ఏమవుతుంది స్టార్ట్ అవ్వాలి. కారు సెల్ఫ్ వేజ్ కాబట్టి అడిగి ఏం చేయాలి అంటే ఒక్కసారి ఇద్దరు వచ్చి వెనక్కి వచ్చి ఒక్కసారి వచ్చి తోసితే చాలు స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ మనిషిని కాదు అంటే ఇలాగండి కొందరు అలగాలండి. నిన్ను పుష్ చేసిన వెంటనే మేము అవుతున్నారు. అలాగే ఆత్మీయ వాళ్ళు ముందుకు వెళ్ళాలి అంటే తమకు జోనే పొచ్చగొట్టే వెళ్ళింది గాడి ఎందుకు స్టార్ట్ అవ్వో సమితి తమరు జీవన బాబడి వాక్యం మాత్రం దేవుడు మాట వినినప్పుడు నీ అభివృద్ధి చెందాలి. ఆరాధనలు అభివృద్ధి చెందాలి, ప్రార్థనలు అభివృద్ధి చెందాలి, పాటలు అభివృద్ధి చెందాలి. తమర ప్రార్థన రే ఆరాధన రే గీత రే తుమ్మె కణ గారి వృద్ధి పైగా పై నెక్స్ట్ ఏమండి అదండి పీస్ కోణ శాంతి. చర్చిలు వచ్చినప్పుడు మాత్రం కొందరికి ఏముంది ఇంటికి వస్తే మీరు చెప్పిన మాట మొన్న చెప్పారు నా బుర్ర పని చేయ నేను కూడా ప్రార్థన చేసి వచ్చారండి తమకు వెళ్ళప్పురా चर्च में ऐसा सब शांति रखो गौरव को ले और शांति तब मैं मोर मुंडा काम करना मुंडा काम करना तार कारण कौन तुम्हारा हृदय भीतर नी हृदय लोपलो शांति కొలొస్సే పత్రిక 3వ అధ్యాయం వాక్యం చూడండి. కొలొస్సే పత్రిక 3వ అధ్యాయం కొలొస్సే పత్రిక 3 15 थोड़ा भाई నాలుగు కొన్ని క్రీస్తును గ్రహించు సమాధానము మీ హృదయములో ఏలుచుండనియుడి. అలాగే హృదయములో సమాధానము అనగటదవరమ్మా క్రీస్తు చాలు అనుగ్రహించు సమాధానము ఇలాగ క్రీస్తు అనుగ్రహించిన సమాధానం అంతే ఒక్క సెంటెన్స్ అది. మీ హృదయములలో ఏలుచుండనియుడి అంటే సమాధానం ఏం చేయాలి? సమాధానం ఏం చేయాలి? हृदय भीतर शांति कौन करवार संचय करवार हृदय भीतर शांति शासन करवार ट्रांसलेट करेक्ट का अगर రాయబడిన బైబిల్ ఏమంటే క్రీస్తు మన హృదయములో ఏమంటే సమాధానము ఏలవాడు చేయాలంటే ఏలవాడు అధికారం వేరే ఏలవాడు ఇప్పుడు మనకు నవీన్ గారు ఎలాగా బిజు పట్నాయక్ గారు ఎలాగా ఏలవాడు చేసినాక సమాధానం కొనలేదు. సమాధానము నీ హృదయంలో ఏం చేయాలి? ఆ మొత్తం కంట్రోల్ చేయని వాడు ఎవడు? సమాధానం అది ఉందా అని నేను అడుగుతున్నాను.
तुम्हारा बदले में तेरे शांति कौन करवा रहे शासन करवा रहे और अशांति करवा पे तेरी चांस नहीं అశాంతి ఇప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే సంఘం అభివృద్ధి చెందాలంటే సంఘ లోపల ఉన్నవాడికి ఏముండాలి మనకు 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 సమాధానం ఉంది మనము మన విశ్వాసతోని మనకేముండాలి అది ఉండాలి అది బైబిల్ ఉందండి చదివించి వినిపించడానికి నేను లేదు దేవుడి సమాధానం మనకుంది మనం పరస్పరము ఒకరికొకరితో ఎలాగ ఉండాలి జనకుల సహిత సమాధానం స్వామి స్త్రీ సహిత కింద ఇవ్వాలి से मनवर्तन ही नहीं तो कौन है जी टमाटर समाधान कोटी की दीवार थी उल्टा आता है उल्टा है सावी पकड़े का हमारे पकड़ो सावी पकड़े का हमको कौन है जी अमटारे समाधान कौन करना है लो बात तो దగ్గర ఉంటే మన దగ్గరికి ఏం వస్తున్నారు అది మారు మనసు లేదు మారు మనసు ఉంది మనలో ఏం లేదు నేనే సోదరం చెప్పండి నీకెందుకు సోదరం చెప్పండి అందుకే దేవుడు బిడ్డలారా మీరు మర్చిపోకుండండి సమాధానం రెండు ఇంకా ఏమండి వినండి అదండి భక్తి ఇది ఒక రోజులో చెప్తే అవదండి భక్తి అది ఒక 2-3 వారాలు చెప్పాలి స్తోత్రం పైకి భక్తి శక్తికి ఏం చేస్తున్నారు వదిలేస్తున్నారు అవును భక్తి గురించి బయలుదేరితే తిరిగి తీసుకొస్తాం ఒకే వాక్యం 2 తిమోతి 3వ అధ్యాయం 5వ వాక్యం అని అనుకున్నారు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఇది రెండు కూడా కలిసి ఉండాలి ఎలా ఉండాలి ఒడియారే कौन है 2 तिमोती 3:5 देखो भक्तिर बेको बात बेको धारण करंती ಬೆಕ್ಕರೆ ದರಂತಿ ಹಿಂತು ಸೆತ್ತಿರೆ शक्ति ಶಕ್ತಿಕು ಶಿಖಾರೋ మరి బస్ భక్తిର ବେକ ଧାରଣ କରନ୍ତି ମାନେ ଭକ୍ତି ବେଶ କଣ କରୁଛନ୍ତି ପିନ୍ଧୁଛନ୍ତି କିନ୍ତୁ శక్తిକୁ କଣ କରୁଛନ୍ତି ఓ శ్రీగార ମାନେ తెలుగులో చెప్తున్నా ఏమండి పైకి భక్తి భక్తి వలె ఉండి అని శక్తికే చేసుకున్నారు ఆశ్రయించని వారి అదే దేవుని బిడ్డలకి భక్తి లోపల ఏముందండి హలో అందరూ అనుకున్నారు భక్తి ఉంటే శక్తి లేదు భక్తి శక్తి కలిసి వెళ్ళడం భక్తి ఏమో కూడా వచ్చి శక్తి ଦୁଇଟା ମିଶିକିରି ଯାଉଛନ୍ତି ବଡ଼ ଭାଇ ସାନ ଭାଇ ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ ଗୋଟିଏ ମଣ୍ଡଳୀର ବିଶ୍ୱାସୀ ମାନଙ୍କର ଜୀବନରେ ଭକ୍ତି ଏବଂ ଶକ୍ତି కొందరికి କଣ ଅଛି ଶକ୍ତି ଅଛି ଭକ୍ତି కొందరికి భక్తి ଅଛି ଦୁଇଟା ବି ଡେଞ୍ଜର କେତେ ଜଣକୁ ଗୋଟେ ଭକ୍ତି ଅଛି ଶକ୍ତି ନାହିଁ କେତେ ଜଣକୁ ଶକ୍ତି ଅଛି ଭକ୍ତି ନାହିଁ ଏଇଟା ଦୁଇଟା ବି ବେଶୀ ବିଭକ୍ତ అందుకని ఈ పగటిలో బైబిల్ క్లాసులో అది ఉపవాస ప్రార్థనలో కూడి వచ్చిన వారికి ఏముండాలంటే భక్తి భక్తి తర్వాత ఇది పురాతన నియమరే కష్టమేరుకుంటున్నాం పాత దేవతలు ఇక్కడ వచ్చినప్పుడు భక్తి కాదండి ఆ భక్తికి భయం అది వేరొక భయం పదం ఏమంటారు రాయబడిందండి భయం ఈశ్వరుడు భక్తికి పురాతన నియమరే అసవసంలో కూర్చే భయం భయం కొరు ఇది ఇదోపదేశంలో ఉపదేశంలో రాయబడి ఉందంటే భక్తి భక్తి ఉంటే ఎన్న మేలు 9 విధములున్న మేలు పరలోకం నుంచి మనం మధ్యలోకి వస్తుంది అన్నమాట నేను విషయం అది కాదు కానీ నేను అది చెప్పుకోండి ఎప్పుడైనా అది చెప్తానంటే భక్తి గురించి దేవుడికి స్తోత్రం అప్పుడు రెండవ ఏంటండి భక్తి 3 పరిశుద్ధాత్మ ఆదరణ అదే అండి
అంటే పరిశుద్ధాన్ని ఒక్కొక్క విశ్వాసి మనకి ఎలాగ నడిపించాలి? స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతున్నారండి? నాకు తెలియదండి. పరిశుద్ధాత్మ నటింపు మనకు ఉండాలండి. స్తోత్రం. బైబిల్ చూడండి, బైబిల్ చూడండి. మళ్ళీ అది అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. 6వ వాక్యం. ఆసియాలో ప్రేరిత పుస్తకం 16వ అధ్యాయం చోపన. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున చెప్పదని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశారు? ఆటంకపరిచారు. పవిత్రాత్మ ఆశ్చర్య వాక్య ప్రధాన రూపం మనాకొనే. పవిత్రాత్మ పరిశుద్ధాత్మ నటింపున్న దేవుడి బిడ్డలకి కొన్ని విషయములు దేవుడు పరిశుద్ధాత్మ ఏమేమి చేస్తున్నారు? ఆటంకం. ఇక్కడ నీ అదొద్దు, నీ వెళ్ళొద్దు, అక్కడ కూర్చొద్దు, మాట్లాడకూడదు అని ఆటంకపరుచున్నారు. అమ్మ మనకు పవిత్రాత్మ వచ్చేది జావునాయి, కొరనాయి, కొద్ది బొసనాయి. మరి పవిత్రాత్మ అప్పు మనకు మన కొరంది. ఈ కాలంలో కొందరికి అది లేదు. నిన్ను కంట్రోల్. బైబిల్ పాట పాడు. శ్రమపరచు పరిశుద్ధాత్మ, క్రమపరచు పరిశుద్ధాత్మ నిన్ను కంట్రోల్ చేసిన నీ చెప్పిన అయ్యగారు చెప్తున్నాడు. నీ చెప్పిన కంటే ఆత్మీయ విషయములు నిన్ను స్వాధీనపరిచిన వ్యక్తి ఎవడు? నిన్ను కంట్రోల్ చేసిన వ్యక్తి ఎవడు? అదా మనిషిదా? ఆత్మీయ విషయములు మనుష్యుడు మాత్రం అక్కడికి ముట్టకూడదు. తుమ్ర ఆత్మీయ విషయం మను సమారి చేతి ముంట పొక్కపోయి స్థానదిగంది ఉన్నాయి. ఆత్మీయ విషయం अनात्मीय लोग कोई बात नहीं चले चुन आत्मीय लोग तमको कहते तमको बुझी चंदी बोल जाते मोर बड़ा भाई रो घरे मुकोण कोण अछि तीनी रात्रि आग सोइले से मन पड़ते नहीं ना दुकान भाई ना किंतु मोर అక్క रो घरे అక్క ఇంటిలో నేను ఏం చేశాను చాలా రోజులు ఉండిపోయాను. ఎందుకనే తెలియదు. మారు మనసు లేని వాడు దానికి మనకే అడ్డు ఆడు మనం వెలుగే ఆడు आने माने आड़ो को से होचे अंधकार अंधकार आड़ो को सहितर के बेबी संपर्क में बेटे हम మనము వెలుగు వాడు చీకటి ఆడితోని మనకి ఏమీ లేదు. ఆత్మీయ విషయం గురించి నేను చెప్తున్నాను. బాకీ విషయంలో మేమొచ్చు అతను మాట్లాడచ్చు. ఆత్మీయ విషయంలో నిన్ను నటించిన వాడు పరిశుద్ధాత్మ. అపొస్తలుల కార్యం 13వ అధ్యాయంలో మీరు చూస్తే 2-3 प्रेरित पुस्तक 3 अध्याय प्रेरित पुस्तक 13 अध्याय 2-3 पदरे एमिदी लेखा जायछि तमे देखंतु सेठी कोन ସେମାନେ ପବିତ୍ର ସେବା ଓ ଉପବାସ କରିଥିବାରୁ ସମୟରେ ପବିତ୍ର ଆତ୍ମାକୁ କହିଲେ ବରନବାସ ଏବଂ ଶାଉଲକୁ ମୋର ସେବାରେ ମନ୍ତେ ପୃଥକ କର. ఉపవాస ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడింది ఏంటంటే పౌలు బర్నబా గారికి నా పని కొరకు ఏర్పరచుమని. మొదటి మనం చదివిన పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశారు? అటు ఇక్కడ ఏమంటారు? మాట్లాడుతున్నారు. ఎవరికి? సంఘ బిడ్డలకి. స్తోత్రం. ఎంతమంది పరిశుద్ధాత్మ స్వరం వినిపించున్నాడో నాకు తెలియదు. పోనండి అపొస్తలుల కార్యములు లేనికి రండి. అక్కడే భక్తులు పరిశుద్ధాత్మలు ఆచరించి ఏమనుకుందా? పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. సంఘం ఏమవుతున్నారు? నడవాలి. మండలి కొనుకొని వచ్చి చాలుచుంది. మా ఇద్దరు మండలి చాలు అబ్బా ఎడాక అందరూ ఉన్నారు. తొమ్మిది ఇద్దరే డిఫరెన్స్. మనకు నీకు ఉన్న డిఫరెన్స్ ఉంది. కొందరు అనుకున్నారు సంఘము నడవడు. సంఘం ఎక్కడ కట్టినా అదే సంఘం. అది కాదు. సంఘం మనమే నడవాలి. మనమేమంటారు? సంచరించిన దేవుని సంఘం ఆదరణ కొరువ ఈశ్వరు మండలి. ఠీకే. తర్వాత చూడండి ఏంటండి సంఘం ఏం చేయాలి? సంఘం విస్తరణ వల్ల సంఘం కొడవారు వచ్చి బోడుచుంది పోలే బైబిల్లో కథ వచ్చింది. సంఘం ఏమండి? పెరగాలి. సంఘం ఏం చేయాలి?
పెరగాలి ಮೊಂಡಳಿ ಕೊಣಕರು ವರಚಿ ಸಬುದಿನ బొడివారచి ఓరి బైబిల్లో కథ అవుతుంది. ఈ ప్రేరణ పుస్తకం 12వ అధ్యాయంలో ఒక మాట ఉందండి. అపోస్తల క్రియ 12వ అధ్యాయమే ఒకటే మాట వచ్చి ఒకటే కొత్త వచ్చి 24 దేవుని వాక్యము ప్రబలమై దేవుడి వాక్యం ఏమంటే వ్యాపించుచుండెను. ఈ వాక్యం వ్యాపించకుండా అడ్డుపరిచిన ఒక వ్యక్తి అక్కడే ఉంది. ఆయన పేరేమండి హేరోదా. అతనికి దేవుడు ఏం చేశాడు? కొట్టే అంటే దేవుని వాక్యముల అభివృద్ధి పడకుండా అడ్డుపరిచిన కొట్టే ఒట్టకి రొక్కిగా కొట్టే హేరోదా బుద్ధిలే అజ్జి మీకు అడుగుతున్నారు, మీరు విస్తరింపబడకుండా నిన్ను అడ్డుపరిచిన ఎవరు? తొమ్మనే బోడి నో బోడి బాపాయి తమకు ఒట్టకి రొక్కి వాళ్ళకి. ఇక్కడ మీరు చదివిన వాక్యములు మీరు విన్నారు. అపోస్తల కార్యము 9వ అధ్యాయం 31 వాక్యం. యెహూదా గలిలయ సమరయ దేశములున్న సంఘము, ఈ సంఘం గురించే చెప్తున్నాం. సంఘం ఏం చేయాలి? అభివృద్ధి పొందాలి. మొంటాళి కోణకొరి వరచి బోడి వారచి మొండోళి బోడి బాపాయి మొండోళి విశ్వాసీలు ఎలాగా ఉండాలి అదే నేను చెప్పడానికి వస్తున్నా. సంఘం అభివృద్ధి చెందాలంటే విశ్వాసి మానే కిమితి తివ్వాలి. తొమ్మిది అధ్యాయం 10 చూడు. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయము. దమస్కులో అనానియాను ఒక శిష్యుడు ఉండెను. ప్రభువు దర్శనమందు చాలు. అనన్య అను ఒక శిష్యుడు ఉన్నాడు. ఆడికి ఏముంది? ప్రభువు దర్శనం. సంఘము అభివృద్ధి చెందాలంటే సంఘములున్న బిడ్డలకి ఏముండాలి? మొండోళి బొడిబాపాయి అనే మొండోళి దేవాలకు మనకు దర్శనం. బైబిల్లో ఈ అపోస్తల కార్యములు 3 అనన్య గారు ఉంది. అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో ఒక అనన్య గారు ఉంది. ఆయన పేరు చదవద్దు, మీకు అందరికీ తెలిసినది. ఇదన్నీ నేను చెప్పిన అపోస్తల కార్యము 5వ అధ్యాయం. ప్రేరిత పుస్తకం 5వ అధ్యాయం కొట్టే అనన్య వచ్చి సేక్ ఎందుకల్లో పోదా ద్రవ్యము డబ్బు గురించి స్వామి స్త్రీ అనుకున్నాము. అనన్య ఏమో ఏం చేస్తున్నాడు? ఆడు పొలములు అమ్మిస్తే ఆడేం చేసిన కొంచెము దాచిపెట్టి కొంచెం ఇచ్చారు. ఎందుకంటే అలాగ ఇచ్చారండి? అడిచ్చినట్టుకి కారణం ఏమంటే ఆడు అనుకున్న ఆనాడు చాలా మందిని సలహా పంపేసి దైవదాసుడు కాలు కింద కొంటూ పెట్టారు. చేసాబెడితే మన పొలం జమీబాడి బిక్కిరి కొని ప్రైజ్ మనకర్ పాదుతారు టొంగారొక్కులే ఏమైనా బిక్కితేలే ఏమైనా బిక్కోని కొడతలే. ఈడు కూడా పొలములు అమ్మితే అమ్మిన తర్వాత డబ్బులు ఎవరితో ఎత్తులు ఇచ్చారు. కొందరు అనుకున్నారు మొత్తం దైవదాసు తిన్నారని. మొత్తం అమ్మిష దొరికినప్పుడు ఇక ఈనాడు ఏమవుతున్నారు? పాస్టర్లు అందరూ ఏమవుతున్నారు? దొరికిన మొత్తం బ్యాగులు వేయడము, కొత్త కొత్త కారు కొనడము, 30 లక్షలు 40 లక్షలు, 1 కోటి రూపాయలు కారు కొనడం, అవి సోటు సీటు కీటు అన్ని పెట్టి తిరగడం. వాడు దాని కొరక దేవుడు డబ్బులు ఇచ్చారా? అర్థం అవ్వలేదు మీకు. 4వ అధ్యాయం అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 35 ప్రేరణ పుస్తకం చాలి పొంది వారు ప్రతి వానికి వాని అక్కరు కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికి కొదువ లేకపోయెను. వారు ప్రతి వానికి వాని అక్కరు కొలది 34 నుండి కథ చదవు. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తల పాదము యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కరు కొలది పంచిపెట్టిరి. ఇది చాలు. ఇప్పుడు నీ చెప్పండి. ఆనాడులో డబ్బులు వచ్చింది,
మొత్తం డబ్బులు అపోస్తల గారు తిన్నారా? మిలిబా సబ్ పోయిసా పాస్టర్ ప్రయుద్ధమైన కాయలకి ఏం చేశారు? ఏంటండి? దొరికిన డబ్బులు మొత్తం పాస్టర్ గారి చేతులు పెట్టి బ్యాంకులు పెట్టుకొని కారు బండి కొనడం పద్ధతి కాదండి. వచ్చినది సంఘ బిడ్డలు కొదువులు ఉన్న వాడికి ఏం చేశారు? పంచి పెట్టారు. మిలిబా పైసా సాపు పైసా పాస్టర్ కాయినందుకే ఇక మిలిబాట పైసారే ಮೊಂಡರದೇ ಕೆಟ್ಟಗ ಜನಗಳು ಮನರೇ ಮನೆ ಋಣಬಾಡಿ ತಿವಾ ಲೋಕಮಾನಕ್ಕೂ సహాయ కొరతనే. అది మొదటి శతాబ్దిలో ఉన్న సంఘం. ఏమో అనన్యగారు ఏం చేశారంటే అపోస్తల గారి బైబిల్లో రాయబడిన అనన్య గారు ఏం చేశారంటే అడుగు మొత్తం ఏం చేశారు? అభిషేకం సగం దాటిపెట్టి దేవుడు పరిశుద్ధాత్మ విరోధంగా అబద్ధం మాట్లాడు. ఆయనొక అనన్యారు, ఇంకొక అనన్యారు గురించి అపోస్తల కార్యములు మీరు అందరికీ తెలిసినదండి. అపోస్తల కార్యములు 23వ అధ్యాయం 1-3 వరకు అదొక మహాజాజకుడైన అనన్య. ప్రేరిత పుస్తకం 23 అధ్యాయం 1-3 పర్యంతం. ఈ అనన్య గారు ఏం చేస్తున్నారంటే ఒక యాజకుడు యాజకుడు ఆయనకి పౌలు గారు ఏం పిలిచారో ఒకసారి చదమ్మా 2-3 వాక్యం. మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడిని దేవుని ఎదుట నడుచుకొనుచుంటున్నానని చెప్పాను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని బిగ్గరగా నిల్చున్న వారికి ఆజ్ఞాపించగా, పౌలు అతని చూచి సున్నము కొట్టిన ఏంటండి గోడ ఒడియారు కొనొచ్చి సున్నా మారివా కాందో నగి వచ్చి ఎవరు? ఆ యాజకుడు ఇంకొక సౌలు అనన్య గారికి బయట చూసుకుంటే బాగా సుందరంగా ఉన్నారు, కానీ సున్నం కొట్టిన గోడ వల్ల నిలబడుతున్నారట. అంటే పైకి పత్తి ఉండి లోపలిలో భయంకరమైన మోసం. అంటే బాగా దగ్గర సుందర లాగా బిద్దరే బౌద్ధ ଖରାପ ବିଷୟ ଗୁଡ଼ିକ କାହାର ହୃଦୟରେ ରହିଥାଏ। ତାକୁ କହିଲେ ପୌଲ ଶୁଣ ମାରିବା କାନ୍ଦ, ତୁ ମତେ ମାରିବା ପାଇଁ କହୁଛ। ఏ అనన్య గారి అలాగ కండ కాదండి, మూడవది అనన్య గారు మనం ఒకటి చదివిన దానికి ఏముంది? దర్శనం ఉంది। ఈ కాలంలో సంఘముల అభివృద్ధి చెందలేని కారణం సంఘ బిడ్డలకి ఏం లేదు, నేటి దర్శనం। అదే నేను చెప్పినట్టే నీ ప్రార్థన చేసినప్పుడు చూడని దర్శనం కాదు, దర్శనములు మూడు విషయాలు కలగాలి। మూడు దర్శనాలు తినట విషయం ఇవ్వచ్చు నోలే దర్శనం చూడండి, దర్శనం గురించి చూడండి। యెషయా గ్రంథములు 6వ అధ్యాయం 1 చదవండి। జిసాయి పుస్తక 6 अध्याय 1 5 पर्यंत 8 पर्यंत पढ़िबार छे। दुईटा विषय पढ़ला हमको एई दिबो। రాజైన ఉజియా మృతునందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని। ఆయన చొక్కాయి అంచుల దేవాలయమును నిండుకొనెను। ఆయనకు పైగా శరాకులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను। మొదటి దర్శనం, దేవుడి సింహాసనములు ఆసీనుడుగా ఉన్నారు। ప్రథమ దర్శనం ఈశ్వర సింహాసన భుజపడ్డ దర్శనం కోణ దొరకాలి, ఈశ్వర విషయంలో దర్శనం దొరకాలి। మనకి ఏం దర్శనం ఉండాలంటే దేవుడి విషయం గురించి ఒక దర్శనం, దేవుడి గురించి ఒక దర్శనం। కొందరికి దేవుడి గురించి ఒక దర్శనం లేదు కాబట్టి ఆడి జీవితములు కూలిపోతున్నారు। దేవుడు ఎవడు, దేవుడి ఉన్న శక్తి, దేవుని ఉన్న బలము, దేవుని ఉన్న ఆ దర్శనం కలగలేదు కాబట్టి విశ్వాసీలో కూలిపోతున్నాం। ఈశ్వర విషయ దర్శనం, ఈశ్వర శక్తి, ఈశ్వర బల విశ్వకిచ్చే దర్శనం ఉన్నాయి। అప్పుడు దర్శనం
దర్శనం కావడం ఈ దేవుడి గురించి ఒక దర్శనం నీకు ఉండాలి. యెషయావు చూశారు దేవుడి గురించి ఒక దర్శనం. ఆడు దేవుడు అన్నిటి పైన సింహాసనం కూర్చొని పెడతాడు. అంటే ఆనాడు జీవించిన ఉసియా రాజ సింహాసనం పైన దేవుడి సింహాసనం ఉసియా రాజ సింహాసనం ऊपर ईश्वर वसुचंदी बोली से दर्शन देखी मैंने इधर दर्शन రాజా కోణ కొలుద్ది రాజకొల్లే రాజుడు ఏం చేసుకుంటే భూమి మీద ఏదో చెయ్యొచ్చు, అది బాకీ ఏం చేయదు. ରାଜା କ'ଣ କରିପାରିବ? ଭୂମିରେ କିଛି କାମ କରିବ। ଭୂମି ସ୍ୱର୍ଗର ଏବଂ ପୃଥିବୀରେ ଦୁଇଟା କାମ କରିବା ଲୋକ କିଏ? పరలోకములు భూమిలో ఉన్న రెండు పని చేయడానికి శక్తి కలిగిన వ్యక్తి యేసయ్య. అంటే దానియేలు గ్రంథంలో రాయబడే ఒక మాట ఉందండి, చదవద్దండి. దానియేలు గ్రంథంలో ఏం చెప్తున్నారు? రాజుడికి సింహాసనములు ఏర్పాటు చేయడానికి, రాజుడికి సింహాసనం కిందకి దించడానికి ఉండే అధికారం నా చేతులు ఉందట. రాజమార్గ సింహాసనకు శాసన కొలువపై సింహాసనం తొలవులపై అధికారం మోటారే వచ్చింది. దేవునికి ఉన్న శక్తి నీకు తెలిసే మనుషులకు భయపడరు. మోసగారికి దేవుడి గురించి ఒక దర్శనం కలిగి ఉన్నాం. ఏంటంటే మోసగారికి ఏంటంటే నేను రాత్రి మొత్తం అదే చెప్పాను. నిర్గమ అంటము 3వ అధ్యాయం విషయం యాత్రా పుస్తకం 3వ అధ్యాయం ఎప్పటి వరకు దొరకన్నాయి. అక్కడ రాయబడిన ఒక మాట ఏంటంటే దేవుడు చెప్పిందంటే, ఏ మోస నీ ఇక్కడి నుంచి బయలుదేరి ఆ కొండలు వచ్చి నీ ఆరాధన చేస్తున్నారట. అందుకని ఎర్ర సముద్రములు మోసగారు భయపడలేదు. ఇప్పుడు వరకు ఎక్కడికి రాలేదు, కొండ దగ్గరికి రాలేదు. అందుకని ଏବେ ପର୍ଯ୍ୟନ୍ତ ପର୍ବତ ଆଡ଼କୁ ଆସିକରି ତୁମେ ଆରାଧନା କରିବ ବୋଲି ଈଶ୍ୱର କହୁଥିଲେ। ସେଥିପାଇଁ ଏକାଥରେ ପର୍ବତକୁ ଦେଖିଲା ସମୟରେ କ'ଣ କରୁଛ? సముద్రానికి ଦେଖିଲା సమୟରେ మోస డోరు నాది. ఎందుకు కనుకంటే దేవుడు చెప్పిన మాటకి నమ్మకం కలిగి ఉన్న మోసగారికి ఎర్ర సముద్రం చూసినప్పుడు భయం లేదు. దీని ముందుకు దేవుడు ఒక మాట చెప్పింది ఏంటంటే, ఎర్ర సముద్రం అన్ని దాటి నీ ఆ కొండ దగ్గరికి వచ్చి నన్ను ఆరాధన చెయ్యమని దేవుడు చెప్పింది. ఆ మాటలు నమ్మకం కలిగి ఉంటారు. మరి పర్వతాడకు తుమ్మే ఆశకి మొత్తం ఆరాధన కొరకు పర్వతాడకు ఆశనాంది చెట్టుపై సముద్రం దగ్గర సైడ్ ఇదే ఇదే ఇది మనకున్న మొదటి దర్శనం దేవుడి గురించి. నీ దేవుడు మోసగారు దేవుని గురించి ఏం చేశారంటే రాజులు గురించి భయపడలేదు. అవును కదా, అదే రాయబడింది చూడండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయములు, ఎబ్రీ పుస్తకం 11వ అధ్యాయం 20 కాదు 27 విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచినట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాడిని చూచినట్టుగా స్థిరబుద్ధి గలవాడు. స్థిరంగా నిలబడిన వాడికి ఏం లేదు, స్థిరంగా నిలబడలేని వారికి ఏం లేదు. నేను చెప్పిన స్థిరంగా నిలబడంటే ప్రార్థనలు ఆరాధనలు చర్చకి రావడం ఇచ్చిపుచ్చు విషయములు స్థిరంతం లేని వాడికి ఏం లేదు, బుద్ధి లేదు. అదే వాక్యం స్థిర బుద్ధి కలిగి వాడుగా నిలబడాడు. ವಿಶ್ವಾಸನ ಮೋಸ ಅದೃಶ್ಯ ಪರಮೇಶ್ವರ ದಕ್ಕಿದ ಒಟ್ಟಳ ಭಾವರಟ್ಟಿ ಆಗಿದೆ. కాదు దగ్గర ఈశ్వరుడు ఆ దర్శనం ఆడికి కలిగిన కాబట్టి, దర్శనం మనసులు ఉన్న కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు కూడా మోసం ఏం చేయలేదు. రాజాకి చూసినప్పుడు రాజాకు భయపడలే. ఆ దర్శనం లోపల రాజాకి దగ్గర భయం లాగిలాయి. కారణం ఈశ్వరుని దర్శనం పాలించింది. కారణం కూడా రాజాందరూ ఊపిరి వచ్చి మరో ఈశ్వర భూమి దాడిపారలే. అంటే ఆ నాడు సేనవాడు చేసిన పరమాను పెద్దడు నా దేవుడు అని ఎరిగిన మోసగారు ఏమిటంటే స్థిరబుద్ధి కలిగి నిలబడేడు. ఈరోజు నేను నీకు అడుగుతాను, నీకు ఒక చిన్న విషయం వస్తే ఊరు వారు మొత్తం మనం ముందు
ఊరు వారు మొత్తం అంటున్నారు. అంటే నీ దేవుడు ఆ ఊరు వాళ్ళ కంటే చిన్నవాళ్ళని అనుకున్నా కాబట్టి, ఆ ఊరు వాళ్ళు యేసయ్య చిన్నవాడని అనుకున్నా కాబట్టి నీ భయపడుతున్నాను. ఆ గ్రామర లోకమని కట్టారు బొడ చిన్న చోట లోక జీసుగులు కావచ్చు. ఆ గ్రామర లోకమనంటారు బొడ జీసుగోలు జాడికి తక్కువ దగ్గర తొలిగి ఉన్నాయి. ఊరు వాళ్ళ కంటే యేసయ్య పడుతుందని అనుకున్న వాడికి భయం కలగదు. ఆడికేమంటే ఆ దేవునికి కనిపించినట్టుగా నిలబడుతున్నది. స్తోత్రం. ఇది రాత్రి ఈ పగటి సమయం ఆగిపోయినా కాబట్టి ఏమండి స్తోత్రం. ఈరోజు నేను మీకు అడుగుతున్నాను, దర్శనం మనకు మొదటి బైబిల్ చెప్పిన ఒక మాట, సామెతల పుస్తకంలో ఒక మాట ఉందండి చూడండి, 29:18 హితోపదేశం 29 18 పడింది. ଯଦି ଏକ ଜାତି ପରମେଶ୍ୱରଙ୍କର ପ୍ରକାଶିତ ବାକ୍ୟ ଦ୍ୱାରା ନ ଚାଲେ, ଲୋକମାନେ ବିଶୃଙ୍ଖଳିତ ହୁଅନ୍ତି, କିନ୍ତୁ ଯେଉଁ ଲୋକ ପରମେଶ୍ୱରଙ୍କର ନିୟମ ମାନି ଚଳେ ସେ ଆଶୀର୍ବାଦ ପାଏ. అక్కడ ఒడియా పదం విషన్ 29 ఆర్డర్ పడదు. దేవోక్తి దేవోక్తి లేని ఎడల అంటే అక్కడ దేవభక్తి అంటే ఇంగ్లీష్, దేవోక్తి దేవోక్తి అంటే అక్కడ ఇంగ్లీష్లో అంటే రెవల్యూషన్, విషన్. ఇంగ్లీష్లో ఏమంటే విషన్. ఏమండి ఒడియారు పడ ଯଦି ଏକ ଜାତି ପରମେଶ୍ୱରଙ୍କର ପ୍ରକାଶିତ ବାକ୍ୟ ప్రకాశిత వాక్య బోలికో ఇవ్వటం విషన్. విషన్ అలాగే చదవమ్మా, విషన్ దర్శనం అవుతుంది. ଦ୍ୱାରା ନ ଚାଲେ, ଲୋକମାନେ ବିଶୃଙ୍ଖଳିତ ହୁଅନ୍ତି, అలా କିନ୍ତୁ ଯେଉଁ ଲୋକ ପରମେଶ୍ୱରଙ୍କର ନିୟମ ମାନି ଚଳେ ସେ ଆଶୀର୍ବାଦ ପାଏ. ବିଶୃଙ୍ଖଳ ଦର୍ଶନ ନଉଥିଲେ କ'ଣ ହବ? ବିଶୃଙ୍ଖଳ ବୋଲେ దర్శనము లేకుండా ఏమవుతుంది? నశించిపోతుంది. తెలుగులో నశించిపోవడం. అవునండి, దర్శనము లేనివాడు మాత్రం నశించిపోతున్నారు. ఈ పగటి సమయంలో నేను చెప్పిన సంఘం అభివృద్ధి చెందాలంటే, సమాధానం కలిగి ఉండాలి, భక్తులు పెరగాలంటే సంఘ బిడ్డల మధ్యలో దర్శనతిగా ఉండాలి, దర్శనం ఉండాలి. సంఘ బిడ్డలకి దర్శనం ఏదండి? దేవుడి విషయం గురించిన దర్శనము. ಈಶ್ವರನ ವಿಷಯ ತಮಗೆ ಊಟ ದರ್ಶನ ತಿಬಾರಕ್ಕೆ ಇಲಾಕ ಮೊಟ್ಟಲು ದಿನಕ್ಕೆ ದಿನ ಬೋಟಿ ನೋತಿವಾರ ಕಾರಣ ಅಪ್ರಮಾಣಗಳ ಜೀವನ ದರ್ಶನ ನಾಹಿ. విలియంగేరి మన భారతదేశం మీదకి వచ్చిన కారణం అనేది. విలియంగేరి మన భారతదేశ రాజ్యవారి కారణం కూడా దర్శనం. దర్శనం లేని అనుకో మనకు చేతికి బైబిల్ దొరకదు. తెలుగు ఒడియా భాషలు అన్ని తర్జమ చేయడానికి కారణం విలియంగేరి. ఆయన ఇక్కడ రాలేకపోతే మనకు బైబిల్ చదవడానికి దొరకదు. ವಿಲಿಯಂಗರಿ ಆಸಿ ನೋಡ್ತಾಂದ, ಆಮೇಲೆ ಒಡಿಯಾರ బైబిల్ పొడి నోతంద. ఒక్క వ్యక్తి వలన 24 భాషలకి ఏమేమంటే బైబిల్ ట్రాన్స్లేట్ చేశారు. అంటే దేవుని గురించి ఉన్న దర్శనం కలిగిన చెందిన వాడు ఆ సొంత ఊరు దేశం విడిచిపెట్టి వేరొక ప్రాంతంలో ఆ భాష 24 భాషలు నేర్చుకుని బైబిల్ ట్రాన్స్లేషన్ చేసినట్ట. మీకు ఒక భాష జాడిగిరి తమ కూడా తెలుగు గీదో గావులు కొని చూడాలి. ఒడియా గీత టిక్గా భౌళి వీళ్ళకి మొత్తం చూడాలి. అప్పుడు ఒడియా పాట ఒకటి పాడమా అంటే నాకు తెలియదట. నాకు తెలుగే వచ్చు. దాని నుండి ఒక కదలంపు రాదు. అది నుండి ఎందుకు నీకు దర్శనం లేదు. దర్శనం ఉంటాయేమో ఉంటాయి. నీకు తెలిసిన భాషలకి నీ ఏమంటుంది రాసుకొని ఉంచి పాడుతుంది. तुम्हें भाषा जानी नौतिलेवी तुम्हारा भाषा लगे तो वो गीत कौन होने बात करी तुम्हें कौन करो गीत गाय करो गीत गायबो. దర్శనం లోపలైతే ఉంటే దర్శనం లేకలో తినడం తాగడం పడుకుని చచ్చిపోతాం. దర్శనం లేకపోతే కాయబా పీబా సోయిబా మొరిబా చూడా. दर्शन तिबा लोग दर्शन तमस्सु 40 लाख लोग మనకు పడైన ఇగోలారో ఈ పగడి సమయ వాక్యముల బిడ్డలారా దేవుడి గురించి ఒక దర్శనం ఈ సరగర విచారపడే దర్శనం తమకు దొరక
ఈనాడు సంఘం ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే నాకు భయం పుట్టుతున్నారు. సంఘ బిడ్డలన్నీ మారుతున్నారు. సంఘ బిడ్డలు అప్పుడు కంటిన 10 సంవత్సరాలు కనిపించేట్టుగా కాదు ఇప్పుడు. ఆ బిడ్డలు అప్పుడున్న స్వభావం కాదు, ఇప్పుడున్న మాట, అప్పుడున్న ఆరాధన కాదు, అప్పుడున్న నడకలు కాదు, ఇప్పుడున్న ఎన్ని మారిపోయిందండి. శతవళి 10 वर्ष पूर्व विश्वासమైన 8 చదువుతులే 78 చదువున్నాయి. 7 ఆరాధన 78 ఆరాధన శతవళి కింద సమझ 78 కోరనాది సేమాల పూరా పూరి కోణ ఇచ్చి ఓతడి బోదలే అయివలా సంపూర్ణ భావన కోణ చేయొచ్చు. సంపూర్ణంగా మారిపోయింది. నీ మారింది, నీ మారలేకపోతే నేను నమ్మరు. నీ మాత్రం కాదు, నేను కూడా మారుతున్నా అనమాట. లోకం ఈ భూమి ఏమవుతున్నారు, భూమి మొత్తం కోణ కొడుతుంది. తొమ్మే బుల్లుచ్చుంది, తొమ్మ బుల్లుచ్చుకి తొమ్మ కానీ బుల్లున్నా మీరెందుకు తిరగలేదు? భూమి తిరుగుతున్నారు కదా, ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలి? ఎందుకంటే కోణపై 9 బుల్లున్నాను మోటారు బేసి పాట పోతుంది. సరే బస్సు వల్ల ఒక మనకి ఏమవుతుంది? బస్సుని కూర్చున్నవాడు బస్సు తిరిగినప్పుడు మీరు తిరుగుతున్నారా? బస్సే తిరుగుతున్నా కానీ మనం ఏం చేయలేదు. అదే ప్రక్రియ. బస్సులో అమ్మాయి బస్సు బుల్లుంటుంది, అమ్మాయి బొబ్బు అమ్మాయి గాడ్రే పోసేసి భూమి పులివాక అమ్మాయి పులుగు ఉన్నాయి. ప్రైసలా అంటే నేను చెప్పిన తిరుగుతున్నట్టుగా మనం కూడా మారిపోయింది అన్నట్టుగా. సోదరు దర్శనం మారిపోయింది. అప్పుడున్న దర్శనం కాదు ఇప్పుడు. అది కదా, అప్పుడు దేవుడే చాలంట, ఇప్పుడు పోనండి. నేను ఎక్కువ బాధపడతాను. దర్శనం, ప్రథమ దర్శనం, మొదటి దర్శనం దేవుడి గురించి. 2 యెషయా గ్రంథము 6:5 ఈసారి పుస్తకం చదవరు 5. రెండవ దర్శనం ఎవరు చెప్తున్నారు? ఉషియా చచ్చిపోయారు కదా, ఇంకా ఉషియా మాట్లాడుతున్నారు. ఎవరు? దేవుడి గురించి దర్శనం వస్తే, దేవుడి గురించి దర్శనం మొదటి. రెండవది ఎవరి గురించి దర్శనం వచ్చింది? రెండవది యెషయా తన జీవితం గురించి ఒక దర్శనం వచ్చింది. ಪ್ರಥಮರ ಈ ಸರಗರವಾಗಿ ದರ್ಶನ ದುಗ್ಗೆರೆ ಜಿಸಾಯಂದರ ಜೀವನ ದರ್ಶನ వచ్చింది కొన్ని జోనపడలే. వాస్తవాన్ని ఈశ్వరకు బాగా చూసుకుంటే ఏ మనుషులను చెందించకపోగలుగుతాను. ఆ దర్శనం సరిగా వస్తాయి. అయ్యో నేను అపవిత్రమైన పదవులు కలిగిన వాడు. ఎవరు చెప్తున్న దర్శనం అన్నవాడు. మనం ఎప్పుడైనా చెప్పారా నేను అలాగంటే వాడు అపవిత్ర కలిగిన పదవులు ఉన్నవాడు. దర్శనం రాలేదు, దర్శనం ఉంటే అలాగే చెప్తాను. దర్శనం వస్తే తొమ్మిది కొయ్యో మూవీ వసుంచి మోను సబోలి కొయ్యో అన్నాడు. ఈశ్వరకు అంటే లూకోసువార్త 5వ అధ్యాయం చదవద్దు. లూకోసువార్త 5వ అధ్యాయంలో చేప పట్టుకోవడానికి పీతర్ గారు వెళ్ళారు. చేప పట్టుకున్న తర్వాత దేవుడు ఆయన దగ్గరికి నిలబడినప్పుడు పీతర్ గారు చెప్తున్నారు, నేను పాపి మనుషుడు, నన్ను విడిచిపెట్టి ఎలము పాపి మనుసొమ్మతో చడిగింది ఆకులు కాకపోలే. ఈశ్వర పీతర్ గారు చూసినప్పుడు ఇంతవరకు పీతర్ గారు ఎవరితో చూశారు? ఇంతవరకు ముందుకు పీతర్ గారు ఎవరికి చూశారు? ఇందుకు ముందుకు ఓడ చేప భార్య పిల్లలు, ఓడ చేప భార్యల పిల్లలు, సముద్రం. అప్పుడు చూసినప్పుడు ఇతనికి ఏం రాలే, పాపమని గుర్తురా. ఇప్పుడు ఎందుకు వచ్చింది? పరిశుద్ధుల దగ్గరకు నిలబడినప్పుడు కంపు కొట్టిన తన జీవితం పరిశుద్ధుడైన దేవుడి సమస్యలు నిలబడినప్పుడు పీతర్ గారు ఏడ్చినప్పుడు నేను పాపి మనుషుడు. पीतर कर मेरे पवित्र व्यक्ति थी आई वह समय पीतर निज कोचल मो पवित्र बोले. సరైన దర్శనము మన కలగత మనం చెప్తానండి. చెప్పలేని వాడు యోబు చెప్పినట్టుగా యోబు వలన వేరే ఎవరు లేదు. అది చూడండి 42వ అధ్యాయం అంటే యోబు చెప్తామాట. ఐబో పుస్తకం 42
నాకు 12వ అధ్యాయం నేను చెప్తాను. 5, 6 వాక్యం 5 వాక్యం. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. వింటిని. అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ముందుగా ఇప్పుడు ఎవరు చూశారు? కన్నినారా నిన్ను ఇంకా దేవుడికి చూశారట. యోబు దేవునికి చూశారు. అప్పుడేం చెప్తున్నాడు? కావున నన్ను నేను కావున నన్ను నేను అంటే 4 క్వాలిటీ ఉన్న వ్యక్తిని. నీతివంతుడు, యథార్థవంతుడు, భక్తుడు, దేవునికి భయపడినవాడు. అన్ని బాగుందా? ఈ యొక్క గ్రంథం యోగ గ్రంథం 1 5 పుస్తకం ఏకపోతే 42 చదవనయ్యే చెందరుకుదా. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. 5 ପଢ। उस देशरे आइबो नामरे जने व्यक्ति बास करूथिला। आइबो जने उत्तम ओ धार्मिक व्यक्ति थिला। उत्तम धार्मिक व्यक्ति थिला। आइबो परमेश्वरको उपासना करिबा व्यतीत अन्य समस्त प्रकार मंद कार्यरु विरत रहउथिला। कुक्रिया परित्याग करथिले। ओडिया रे संदेह करने का ओडिया करेक्ट ट्रांसलेट करा बाइबल टिके बदले करू ओळगा बाइबल को बाइबल टिके नुआ बाइबल करने वाले बाइबल ट्रांसलेट ठीक नहीं దేవుడి గురించి దర్శనం ఈశ్వరంగర దర్శన ఆయువు పాయ సంబరే శతవరియమే కొడ సరసడుదిలే ଏବେ ମୁଖାମୁଖ ଦେଖିଲେ ଏବେ ମୁଖାମୁଖ ଦେଖିବା ସମୟରେ ସେ ଆୟୁବ କହୁଛନ୍ତି ମୁଁ କଣ అపవిత్ర వ్యక్తి అంటే దేవునికి కనిపించినప్పుడు యోబుకి అర్థమైంది నేను పరిశుద్ధుడు కాదని నేను దేవుడి సన్నిధికి మీరు వచ్చిన మీరు మనమందరూ ఏం చెప్తున్నారు అందరు పరిశుద్ధంగా కనిపిస్తున్నారు నీ కళ్ళతో చూసినప్పుడు నేను నన్ను చూసినప్పుడు ఎలాగ కనిపిస్తుంది ତମର ଚାକିରି ତମେ ଦେଖିଲେ ତମର ଭଲ ଲୋକ ବୋଲି ଭାବନ୍ତି ମୁଁ ମୋର ଚାକିରି ଦେଖିଲେ ମୁଁ ଭଲ ଲୋକ ବୋଲି ଭାବନ୍ତି ସେଟା ନାହିଁ ఏ చొక్కికి చడికి ఈశ్వరంగా చొక్కిని తప్పదు దేవుడి కన్ను నిన్ను చూసినప్పుడు నీ తెలిసిపోతుంది నేను ఇప్పుడు అపవిత్రుడు అని యోబు చెప్పినట్టుగా మనం యోబు గారు చెప్పిన యోబు କହିବା ପ୍ରକାର ଏବେ ବି କହିବ ଆମେ ବି ଅସୁଚି ବ୍ୟକ୍ତି ତୁମର ସାକ୍ଷାତରେ ଠିଆ ହେବା ମୁଁ ଯୋଗ୍ୟ ନାହିଁ ତମର ଚମରେ ଠିଆ ହେବା నీ సాన్నిధ్యంలో నిలబడడానికి నా పాత్రుడు కాదని మనం చెప్తాం దర్శనం మనలోనికి రావాలి విశ్వాసునికి అది రాలేకపోయినా కాబట్టి చాలా సమస్యలు కలుగుతున్నాయి ఏంటండి ఎప్పుడైనా మీరు ప్రార్థన దేవా నా బాగులేను మంచివాడు కాదు నన్ను బాగు చేయమని నేను ఇప్పటి వరకు ఎప్పుడు ప్రార్థన చేయడం ప్రార్థన చేసిన విన్నారు ఎవరంటే లూకోసు వార్త 18 అధ్యాయం చదవద్దు లూకోసు సమాచారం 1 అధ్యాయం జన వ్యక్తి పరిసి ఇంకా సుంగిరి పరిసి ଏବଂ କରଗରାହୀ ସୁନ୍ଦରୀ ଓଡ଼ିଆରେ ତେଲୁଗୁରେ କରଗରା ଦୁଇ ଜଣ ପ୍ରାର୍ଥନା କରିବା ପାଇଁ ସେଠି ଆଇକିରି କଣ କଲେ వారానికి 2 వారాలు అలా సప్తాహకి କେତେ ଥର అలా ଗୋଟେ ବର୍ଷରେ କେତେ ସପ୍ତାହ ଅଛି 350 వారాలు సప్తాహే ఒక సంవత్సరం ఎన్ని వారాలని అడిగితే నేను వారాలు 24 కదా 54 కదా 22 సరే ఎంత ఎవరండి అవి ఎంత ఉపవాసం కూర్చుంది
22 వారాలు. అప్పుడు 22 వారాలు అంటే ఎన్నిసారి ఉపవాసం చేశారు చెప్పండి? వారానికి 2 వారాలు 52 రెండింటిని కలపండి. 104 సంవత్సరం ఎన్నిసారి ବର୍ଷକୁ 104 ଥରେ ଈଶ୍ୱର କହିନାହାନ୍ତି ବର୍ଷକୁ ଥରେ ଉପବାସ କର ବୋଲି କହିଲେ. దేవుడు ఏం చెప్పారండి? అంటే ఇశ్రాయేలును దేవుడు చెప్పిన లేవే ఖండంలో చెప్పిన మాట అంటే ఓ సంవత్సరం ఒక్కసారి ఉపవాసం చేయాలి, ବର୍ଷକୁ ଥରେ ఉపవాసం కర ବୋଲି. లేవే పుస్తకం 16వ అధ్యాయంలో కాదు, కానీ ఇప్పుడు ఈ మనుషులు ఏం చేశారు? వారానికి 2 వారాలు చేసి వారానికి 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపద అంతటిలో 10వ వంతు చెల్లించునని. ఆయన ప్రార్థన చేయడం మొదట ఆయన పైన చదవాలి, తనకి తానే నిలబడి తానే చెప్పుతున్నారు. అవును కదా, అలాగుంది కదా. పరిసయ్యుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుష్యుల వలనైనను ఈ సుంకరులైనను ఉండునందున నీకు కృతజ్ఞతాస్తుతులు. కదా ఆయన పైన దానిపైన తామే నీతిమంతులమని తమను తాము అనుకుని నమ్ముకొని అక్కడ ప్రార్థన విన్నారు. అప్పుడు ఎలాగ ప్రార్థన చేస్తున్నారు? ఇప్పుడు ఎలాగ ప్రార్థన చేస్తున్నారు? మనం కూడా ఎలాగే కాదా ప్రార్థన చేస్తున్నారు? ఆమె भी समझी का प्रार्थना करो, आमे भी धर्मीय लोग बोली भाविकी ప్రార్థన కొరండి. ఎవరికి ప్రార్థన చేశారు? దేవుడికి కాదు, తానే తనకి, తానే తనకి. అవును కదా. అంటే ఎవరికి ప్రార్థన? తనకి తానే ప్రార్థన చేస్తున్నారు, దేవుడితోని కాదు. సోదరు ఈ అన్నీ వస్తుందండి, నాకు వస్తా చెప్తాను ఇప్పుడు సమయంలో. అయ్యో హలో, తనకి తానే నీతి పొందడం అనుకున్నారు. దేవుడి సన్నిధి సరిగా నీ వస్తే మీరేమవుతున్నారు? నీ పరిశుద్ధులు కాదని చెప్తానండి. ఎవరు కూడా, నేను కానీ నీ కానీ లోకములు జీవించిన ప్రతి వ్యక్తి యేసయ్యకి సరి అయిన దర్శనం కలిగి ఉంటే ఆడు దేవుడి సన్నిధిలోకి వచ్చే భయం పుట్టుతున్నారు. దేవుడి సన్నిధిలోకి వచ్చిన భయం వస్తుంది. దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు కదలుతుంది. దేవుడి సన్నిధిలో వచ్చినప్పుడు నిలబడడానికి పాత్రుడు కాదు అని ईश्वर चंबुरे आसवा सर्व ठोर लागिब, ईश्वर चंबुरे आसवा सब भय लागिब, ईश्वर के संग आराधना करब ठिया योग्य लागिब बोले कहिबो. आमेन. एबे भी तमे कांगी कोलाने मैं పక్కర లోకమానికి తులనా కొరుచుంది. దగ్గర కూర్చున్న వాడికి మీరేం చేసుకుని చూసుకొని ఆడుకంటే నేనే మంచిదని అనుకున్నారు. అందుకని మీ ఇప్పటి వరకు మీ రోజుల్లో లోటుపాటు నీకు తెలియదు. तुम्हारे पाकर लोग मान गठन मु भलो भली भावनी छति पाई तुमटारे दिबा ओ सिद्धि तुम जान पारना तुमटारे आउटी का पवित्र व्यक्ति की देख ले तुमटे से कोई वो नहीं मुंह किच्छ नहीं. हेलो प्रेज द लॉर्ड. कोई नी చెప్పిన అర్థం ఉంది. ఇప్పుడు నీ చేసిన వంట మార్చి మీరేం చేయండి. 5 స్టార్ హోటల్కి వెళ్ళి ఆ వంట తిన్నాడు. అప్పుడు చెప్పు అయ్యో ఇంతవరకు నేను తిన్న వంట కాదయ్యా. कड़ो 5 स्टार होटल की जाएगी तुम कौन होते चेट तरकारी खाओ चंद पड़े तुम्हें कहबो हमारे घर के रिसाइकल मत कौन इटा सब फलो ना ई सेट या बोलो बोले ये ना क्राइस्तव जीवन नी అంటే దగ్గరికి వచ్చినప్పుడు నీ చిన్నగా కనిపిస్తది. దూరంగా దేవుడి దగ్గరికి దూరంగా వెళ్ళినప్పుడు నీ పెద్దగా కనిపిస్తది. దేవుడి దగ్గరికి నీ వచ్చినప్పుడు ఏమవుతున్నారు? చిన్న మనుషులుగా కనిపిస్తుంది. నీలో ఒక్కొక్క విషయం చూసినప్పుడు కదలి నీ దగ్గర నిలబడడానికి యోగ్యుడు కాదయ్యా. దేవా నీ పరిశుద్ధుడు, నీ శక్తి కలిగిన వాడు, నా రమవంతుడు అని పెద్దవాడని చెప్తున్నారు. तुम्हारे ईश्वर का पक्का को बोले समय छोटे देखो ईश्वर का दूर चलिए समय के मोटा आखने लो संघ बढ़ దర్శనం రావాలి. సంఘముల అభివృద్ధి చెందాలంటే సంఘ బిడ్డలకి దర్శనం కలిగి ఉండాలి. సంఘం మొండని బొడివాపాయి సంఘ బిడ్డలు మొండని విశ్వాసి వారు దర్శన దివరు ఈశ్వర దర్శన దుద్యరే అవమానకర జీవనరే వ్యక్తిగత దర్శనం మన జీవితంలో దర్శనం కావాలి.
నన్ను వాక్య పరిచయకి ఎందుకు పిలవలేదని ఒక పాస్టర్ అడిగినప్పుడు కాదు 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 డిసెంబర్ 25కి పాటించకూడదని అయ్యగారు చెప్పిన కాబట్టి ఆడికి పిలవకూడదని मत गोटे जगह वाक्य प्रचार करने डाकी ना कहीं पुलिस जन पास्ट पचार समय से कहले नहीं नहीं डिसेंबर 25 तारीख पर्व पालन करो ना बोली प्रचार कर डाकी ना బైబిల్ అంటే తెలియలేదు బైబిల్ అంటే ఏంటి ఇదేంటి అమ్మ నీ దగ్గర 5,000 పుస్తకం ఉందండి బైబిల్ సంబంధించిన మరో పక్కన 5,000 ऊपर బైబిల్ సంబంధించిన పుస్తకం మహాత్మా గాంధీలో చరిత్ర పుస్తకం నుండి చాలా మంది పుస్తకం ఉన్నాయి ఇదన్నీ చదివి నేను కూడా కొన్ని చదివి మీరు ఊగినట్టు కాదు ఇక్కడే వచ్చి వేరే వేరే చెప్పడం కాదండి బాగా చదివి ప్రార్థన చేసి వచ్చున్నారండి బైబిల్ విషయం గురించి బాగా అవగాహన ఉంది అందుకే నాకు కొంచెం గర్వం ఉంది ఈ విషయంలో మొత్తం తెలియలేకపోతే బైబిల్లో ఉన్న పునాది నాకు బాగా తెలుసు బైబిల్ సబు విషయం కానీ తెలిపి బైబిల్ ప్రతి విషయం మొత్తం జోనా చచ్చిపోయి నేను నిలబడుతుంది లేకపోతే ఎప్పుడో కూలిపోతుంది ఎంతమంది వచ్చి కూలిపించడానికి ఎన్నెన్ని మాట్లాడే కథలే ఎందుకంటే వాక్యం బాగా ఎరిగిన కాబట్టి దర్శనం కలిగి ఉండాలి చివరి మాట చెప్పిన వాక్యం ముగిస్తున్నారు అది యెషయా గ్రంథము 6:8 యెషయా పుస్తకం చివరి ఆట తృతీయ దర్శనం అప్పుడు నేను ఎవరిని పంపుదను మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవియ్యగా వింటిని అందరి నేను సిద్ధగించుము నేనున్నాను నన్ను పంపు. మూడవది దర్శనము ఏమండి నశించిన ప్రజల గురించి ఒక దర్శనం కావాలి మనకు మినిస్టర్ ఏంటివా లోకమానంగా పైకొట్ట దర్శనం హలో आजी जीसु बापा आसले तुम्हारा सामने कोटि आजी जीसु बापा आसले तुम्हारा सामने कोटि ఈ రోజు దేవుడు వస్తే నీ భర్త ఎక్కడికి వెళ్తానని నేను అడుగుతున్నా ఆ దాని గురించి ఒక వేదన ఉంటుంది ఆ పైకొట్టే దుఃఖం లాగుచ్చి తుమ్మే కొట్టే ఆమె ప్రార్థన కల్లా అంటే ఆశీర్వాద ప్రార్థన చేసిన తర్వాత ఏ పరమేశ్వర దేవుడా త్వరగా రమ్ము ఏసయ్యా प्रार्थना शेष पर कोई प्रभु जी कुछ शीघ्र गोटे माँ गोटे भावनी कहल आज्ञा सेमती कह ना सहोदरी निलबड़ी प्रार्थना मुझे अय्यारू अलग చెప్పొద్దని ఏంటమ్మా అలాగండి నీ అలాగా చెప్పినప్పుడు నా గుండె దడదడ ఆడుతున్నాను నా నాన్న చెల్లి అక్క ఇంకా మారు మనసు పొందలే యేసయ్యా త్వరగా రమ్మని చెప్పినప్పుడు నాకు భయం పుట్టుతున్నారు ఎందుకనగంటే ఆ ముగ్గురు కూడా నరగారికి వెళ్ళిపోతున్నారు భయం నాడు పుట్టిన కాబట్టి అలాంటి మాట్లాడకూడదు అయ్యా అంట मोर बापा भाई भौणी माने तीन जन अच्छे सामान पर मरवट नहीं नदी जीसु शीघ्र आस बोली कहवा सन मत डर लागुछिंदी आसी जीसु शीघ्र आसले सामाने नरकకు పోడిదివో అదికలి అమ్మ మనకెందుకంటే భయం ఉందండి నశించిన ప్రజల గురించి నీకు ఎంత భయం ఉందా నేను ట్రాక్టర్ కొట్టేశాను 10,000 ఇంటిలో ఉంచారండి కొన్ని తప్పున్న కాబట్టి అలాగా ఉంచారండి 10,000 ఇంకా దేవుని చిత్తం అయితే ఇంకా 10,000-20,000 నేనే అదే డబ్బులు ఇస్తానని చెప్పినప్పుడు అది వైజాగ్లో పంపించారు డబ్బులు ఇస్తానని చెప్పినప్పుడు పిల్లలు చెప్పడం వద్దు అయ్యేవారు అక్కడ మనకు కొందరు పిల్లలు ఉన్నారు ఉద్యోగం చేసేవాడు ఆ పిల్లలు చెప్పడం వద్ద గారు ఆ డబ్బులు నేనే ఇస్తానని హలో నేను రాసి ఇచ్చారు పిల్లలు ఏమి చెబుతున్నారు అక్కడ కోరుకున్నారు అయ్యా అక్కడికి రమ్మని హలో నేను ఆ పిల్లలకున్న వేదన మీకెందుకు కలగలే నీ కూడా చేయాలి కదా అయ్యో దేవుడి సువార్త ప్రకటించాలి ఈశ్వర సుసమాచార ప్రచారం కరువారు వచ్చి సేమాన కిమిదియలే మనవర్తన కరువ పతుముకు కూడా వేదన సేమాన మా మనవర్తన కరువ పతుమకాగి ఉపవాసం ప్రార్థన కూడా ఆడు కూడా మారు మనసు పొందడానికి నేను కూడా కన్నీరుగా వచ్చి ఏడిచి పగలంతా రాత్రి అంతా కన్నీరు పడాలి అడు దేవుడి సన్నిధికి రావడానికి నీకు కాదు లేదు నీతో తమ్ముడు నీ తోడు కదా ఒకే ఇంటిలో పడుకొని నీ అనుకుని తినడం రావడం ఆడుకుని మార మనిషి పొందడానికి మీకెంత వేదన లేదట హలో నీ ప్రార్థన గదిలో
ఎంతమంది పేరు పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాం, మారు మనసు పొందలేని వాడు ఫలానా వ్యక్తి మారు మనసు పొందవాడు. तुम प्रार्थना करवा गोदी रे तुम्हारा मन बड़ी उत्तर नहोती वाला लोग मार के कता जंगर नाम तोड़ के प्रार्थना करू प्रार्थना मन के లేదు అయ్యా ఒడిశా మొత్తం రక్షించండి అంతే. ఒడిశా పూరా कोण कर परित्रण कराओ ఇందుకు ప్రార్థన సున్న మొత్తం బేసి దుఃఖలాగే నేను చెప్పిన మాట ఏంటంటే ఒడిశా మొత్తం ఆంధ్ర మొత్తం మారు మనిషి పొందమని కాదండి. ఆంధ్రలో కొడుకున్న మారు మనిషి నీకు తెలిసిన వాడు, నీ రీళ్ళ బొరుగుల వాడు, నీ కుటుంబస్తులు, నీ కుటుంబస్తులు, నీ బంధువులు అందరూ మారు మనిషి పొందాలి. వారు కూడా నీ ఏదో దేవునికి ఆరాధిస్తూ ఆ దేవుడి సన్నిధికి రావడానికి వేదన కలిగి ప్రార్థన చేయాలి. చాలా సంవత్సరాలు ఏంటి నేను పేరు పెట్టి ప్రార్థన చేయడం కొందరు. ఒకసారి నేను చిన్న మాట్లాడినప్పుడు నేను ఆ మాట చిన్నగా చెప్పాను. సోదరు ఈ సంఘం వెళ్ళిపోయిన వాడి గురించి ఎవరు ప్రార్థన చేసిన వాడు, ఈ సంఘం విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాడి గురించి ప్రార్థన చేసిన వాడు నేను కూడా చేశాను. సోదరు పోనండి నాకు పడేయండి, నేను ఆడు నశించిపోను కాక దీవించిన కాక నీ ప్రార్థన సోదరం అంటే దేవుని బట్టిలో కలకండి ఒక భారం కలిగి ఉండాలి. భారం నశించిన వాడు యెషయా చెప్పాడు, ఇదో నశించిన ప్రజల మధ్యలో నివసించిన నన్ను పంపించును. సోదరు కేరళ నుంచి ఒక్కడు ఇంకా ఈ దేశానికి రావడు సువార్త ఆడికి అక్కడ బాగా తినడానికి తాగడానికి చర్చ పెద్ద సంఘం, ఒక్కొక్క సంఘంలో 30,000 40,000 జీతం. ఇంకెక్కడికి ఎందుకు రావడం? ఇక్కడికి వచ్చే ప్రార్థన ఒక్కొక్క మీటింగ్ లేదు, చిన్నకి తెలియదు, ఒక్కొక్క మీటింగ్ లేదు, ఒట్టి చేత వస్తున్నారు పిల్లలు తెలియదు. కింద జగన్ ప్రధాన కొడుకు అజోజ మరి సోటంగా बोलते पेट्रोल मार के हमें जाएगी प्रचार करी बातों खाएगी प्रयास पेट्रोल मारे वाले एवं कौन होती पार्वती जाएगी सब कम से कम 1500 दरकार 1500 దొరకాలి. పార్వతుడు వెళ్ళి ఒక రోజు ఒక వారానికి వెళ్ళి 15 రోజులు ఖర్చులు పట్టుతున్నారు. అక్కడ బైబిల్ క్లాస్కి వెళ్తున్నారు. ఎందుకు ఖర్చు పట్టుతున్నా? ఆ సంఘములు కొందరు మారితే ఆ దేశం మారినట్టుగా, ఆ సంఘములు కొందరు విడుదల పొందుతుంటే ఆ దేశం విడుదల పొందినట్టుగా. ఒక్క వ్యక్తి కోసం యేసు ప్రభు ఆ దెయ్యం పట్టిన ఒక్క వ్యక్తి కోసము సమాధిలోనికి ఎసయ్యలేదు, అద్దరికి వెళ్ళారంట. ಓಡ ಪಟ್ಟಿರು ಪಟ್ಟುకొని ಅಗ್ಗಕ್ಕೆ गोटे मनुष्य देयो भूत धरती में गोटे मनुष्य समाधि भीतर सोईतले तंगरे बग्गु गोड़ करतले जीसर ओडरे बसिकरी यात्रा करी करे से मनवर्तन करू बाप जोड़ा व्यक्ति అలాగైతే మీరు కూడా ఏం చేయాలి? కొన్ని సమయంలో మీటింగ్ వెళ్తే కొన్ని చాట్ల మీటింగ్ తక్కువ ప్రజలు ఉందండి. ఆడ అడుగుతున్నా అయ్యగారు మన సంఘంలో 10-1500 ఉన్నారు, రావచ్చండి. బాబు అక్కడ ఉండే మనం వస్తానండి. మొదలు కొడి జన కొద్దిపోగే ఆశపరి ఓకే జొనే తిలేవి అస్వామి హల్లెలూయా దేవునికి వందనాలు స్తోత్రం కలిగిన. అయ్యో నేను ఈ మాట ముగిస్తాను, స్టార్ట్ చేస్తాను అండి. సంఘంలో ఉండేవాడికి ఏముండాలి? దర్శనం. మండలికి వేళ ఒక కోణ దొరకాలి. कौन तुम्हारे दर्शन कौन नवा वर्षको तुम्हारे पाद मारी वापस जाओ కొత్త సంవత్సరం అడిగి పెట్టడానికి ఏంటి? కొత్త సంవత్సరం నీ దర్శనం ఏంటి? టార్గెట్ దేవరచన ଗୋଟେ ଚାକିରି କାମ କରୁଥିଲେ, ଗୋଟେ ମାନେ ଚାଷୀ ହେଲେ ଗୋଟେ ବର୍ଷ କାମ କଲା ପରେ କେତେ ଧାନ ମିଳିଲେ କେତେ ପଇସା ମିଳିଲେ ବୋଲି ହିସାବ କରୁନାହାନ୍ତି. ଗୋଟେ వ్యవసాయి କ'ଣ କରୁଛନ୍ତି? ఎంటి చేసిన వ్యవసాయం చేసిన తర్వాత ఎంత దొరికింది, ఎంత నష్టం కలిగిన నాడు లెక్క పెట్టదా? నీ కూడా పెట్టండి. ఈ సంవత్సరం 2021 దేవుని కొరకు ఏం చేశారు? చర్చికి వెళ్ళిన మాత్రమా దేవుని కొరకు ఏం చేశారు? అదే చూడండి. వ్యవసాయం కొరకు నీ ఏం చేశారు చూడండి. సమయం పెరిగిపోతున్నది, నీ వయసు పెరుగుతున్నది, ఇంకా బలం నీకు రాదు. దాని ముందుకే చేయాలి. ఉన్న బలమైన వ్యవసాయం వరకు ఏదైనా చేయడానికి ఉన్న దర్శనం కలిగిన వాడు కావాలి. నాకు ఇదండి ఇప్పుడు నన్ను చాలా మంది సంఘం పిలుచున్నారండి. నేను అక్కడికి వెళ్ళి ఆ సంఘంలో కదలింపజేయలేదు. అర్థమైందండి. నంబర్ అడిగిన కూడా ఇప్పుడు కూడా నేను నంబర్ ఇవ్వకుండా వస్తున్నారు. ఎందుకంటే ఆడికి పాస్టర్ గారికి నేను ఫోన్ చేసి ఆ సంఘం 2 గంటల ముక్కలు చేశాను చెప్పమని. నాకు భయం.
సంఘములు ముక్కలు చేస్తే దేవుడు ఆడికి అలాగా ముక్కలు చేసిన వాక్యం ఉంది కాబట్టి ఎవరైనా చెప్తే అయ్యగారు మీ దగ్గరకు వస్తాను ఒక్క ఆదివారం వచ్చని తర్వాత రాకూడదని చెప్తాను. చాలా మందికి చెప్తారు అయ్యగారు మీరు ఇక్కడికి రండి ప్రార్థన చెయ్యమని, అంటే ఇక్కడ ప్రార్థన నడిపించమని చెప్పండి. నేను రాదయ్యా అక్కడ సంఘం కాపాడి ఉంది ఆడి చెయ్యమని. స్తోత్రం. అంటే మనకు అలాగంటే పద్ధతి లేదు. మా పద్ధతి అంటే అది కాదండి. మార మనసు పొందాలి, రక్షణ పొందాలి, సంఘం అభివృద్ధి చెందాలి. అదే మన దర్శనము. స్తోత్రం కలిగింది కాక మీరు మాట కూర్చున్నారండి. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయము 31 వాక్యం ఒకసారి కూడా చదవండి. సంఘము కావున యూదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. సంఘం ఏమైంది? యూదా, గలిలయ, గలిలయ, సమరయ దేశమంతటా సంఘం ఏమైంది? క్షేమాభివృద్ధి నొందుచు. మన సంఘములు, మన రాయుల సంఘం అలాగా క్షేమావర్తి చెందడానికి దర్శనం కలిగిన వాడు ఎంతమంది? ఈ చిన్న సంఘం, ఇదే చిన్న గదియే చాలా 3000 కూర్చొని ఒక సంఘం కావాలని మనకు దర్శనం. అది మన దర్శనం. అది అలాంటి సంఘం కట్టాలని, ఎక్కడ కట్టాలని దేవుని కట్టకండి, దేవో చెయ్యండి. సంఘముల అభివృద్ధి అలాగంటే ఒక ఆసక్తి చెందిన దేవుడి బిడ్డలు సంఘములు ఉంటే సంఘ కాపాడికి భయం లేదు. సంఘ కాపాడికి వెళ్ళగా నీకు భయం లేదా? అయ్యా నీ ఇక్కడ కట్టయ్యా అక్కడ కట్టయ్యా అని చెప్పి దేవుని బిడ్డలకి పిలిచి చెప్పడానికి. స్తోత్రం. విక్రాంతుల సంఘ బిడ్డలు చెప్తున్నారు అయ్యగారు ఇలాగ కావదండి. మన పార్వతం పట్టణంలో 3 రోజులు ఉపవాస పండుగ ఒక మీటింగ్ పెట్టాలని. కొత్త ఏంటి కష్టాలు, నాకు అప్పుల బాధలు ఆయనకున్నాయి. అది చేయడానికి నేను రెడీ అవుతున్నాను. ఇప్పుడు 2-3 సంవత్సరం అయితే తర్వాత ఏదైనా చేశాను. ఇది చెప్పుకొని వెళ్ళడం తప్ప చెయ్యలేదు. వచ్చిన ఒక సంవత్సరం ఖచ్చితంగా చేస్తాను. ఏది అప్పుల బాధలు చేసినా అది చేస్తాను. అంటే ఆ దేవుని బిడ్డలు చెప్పడానికి ఎలాగంటే ఒక వ్యక్తి ఉంటుంది. ఇక్కడ ఒక మీటింగ్ ఆసక్తి అయ్యో చెప్పాలండి. ఇప్పుడు ఆడి చెప్తున్నారు కాదండి, ఇప్పుడు సంఘం చెప్తున్నారు అయ్యో మీ సంఘం వల్ల మా సంఘం మారాలి. మీ విశ్వాసులు ఉపవాస ప్రార్థన వచ్చినప్పుడు మీరు కొందరు వచ్చి మా సంఘంలో ఉండిపో. ఇది మీకు అన్ని సిద్ధపరుస్తారు. ఇల్లు గది మీకు ఉండడానికి, స్నానం చేయడానికి, తినడానికి అన్ని సిద్ధపరుస్తారు. మీరు కొందరు అక్కడ 3 రోజులు ఉండాలట. నేను చెప్పాను వస్తానని చెప్పాను. హలో, దేవునికి స్తోత్రం కలిగిన అమ్మ. నేను ఒకసారి అడుగు పెట్టినప్పుడు దేవుడు దాన్ని చూసుకున్నాడు. దేవుడు ఏం చేసుకున్నారంటే మన ఆసక్తి దేవుడు తెలుగుతున్నా. మనం మొండోడి కొనకొచ్చి దేవుడు కొట్టి తీని తినబడి పార్వతుడు ఆశకి రోగు అక్క ఖైబా పీబా అమ్మ కొనివి అప్పుడు మన తీని తినటి రోజు వారి నుంచి కోటికి దిమాక దొరకన్నాయి. అమర రాయన మొండోడి పొరితో అమర మొండోడి బదులు అమరపై చాలు. హలో, దేవుడు బిడ్డల ఈ రోజు అటువంటి ఒక దర్శనం కలిగి మనకుంటే చాలు. స్తోత్రం. అనన్యాకి ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనం కలిగిన వ్యక్తికి దేవుడు మాట్లాడి అనేసి అనన్య గారు అంటే సౌలు అంటే ఒక మనిషిని అక్కడ ప్రార్థన చేసుకున్నాడు. సౌలుకి వ్యక్తి ప్రార్థన కొరుతుంది. జూదాంగర గొర్రె ప్రార్థన సౌలు జొన వ్యక్తి జొనగర గొర్రె ప్రార్థన కొరుచుంది. అప్పుడు దేవుడి దర్శనంతో ఎంత మాట్లాడేది. ఈ పగడిని దర్శనం చెందిన వాడు దేవుడు నీతోని మాట్లాడుతున్నామా లేదు, ఫలానా ఊరికి అడిగి పెట్టు, ఫలానా వ్యక్తి కోసం ప్రార్థన చేయ, ఫలానా వ్యక్తి విడుదల కన్నీరు కాదు. ఈ పగడిలో ఒక దర్శనం కలిగి అయ్యింది. కన్ను మూసుకండి. దేవుడి సన్నిధిని అడిగండి, దేవా నాకు అటువంటి ఒక దర్శనం కావాలి. మా సంఘము రాయగడ సంఘం అభివృద్ధి చెందడానికి దేవుని గురించి ఒక దర్శనం, నా జీవితం గురించి ఒక దర్శనం, నశించిన ప్రజల గురించి ఒక దర్శనం కావాలని దేవుడి సన్నిధిని ప్రార్థన చేయండి. నీకు ఇష్టమైతే మోకరించవచ్చు, నీకు ఇష్టమైతే దేవుడి సన్నిధిని కన్నీరు కట్టి ప్రార్థించవచ్చు. దేవుడికి చెప్పండి అటువంటి ఒక దర్శనం నాకు కావాలి. ఇప్పుడు కూడా యేసయ్య గురించి దర్శనం నాకు లేదు, నా గురించి ఒక దర్శనం లేదు, నా అమ్మ నాన్న నశించిపోతున్న ఆడు గురించి ఒక దర్శనం కలిగదయ్యి, ఆడు భారం కలిగి ఆడు రక్షణ పొందడానికి భారం కలగడానికి ప్రార్థన